పీవీ దేశ గతిని మార్చిన విధాత, అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపించిన సంస్కర్త, చరిత్రను మలుపు తిప్పిన చాణక్యుడు, మూస పద్ధతులకు చరమగీతం పాడిన రాజనీతిజ్ఞుడు. పాములపర్తి వెంకట నరసింహారావు భారతదేశాన్ని పునర్నిర్మించిన దార్శనికుడు, ఆధునిక భారత చరిత్రను మలుపు తిప్పిన రాజనీతిజ్ఞుడు, అప్పుల ఊబిలో ఉన్న దేశాన్ని గట్టెక్కించిన అపర కౌటిల్యుడు, దేశాన్ని సంస్కరణల బండికి కట్టేసి పరుగులు తీయించిన విజనరీ, విజన్తో పాటు గట్స్ ఉన్న నాయకుడు. ఇవాళ ఇంత టెక్నాలజీని చూస్తున్నామంటే అదంతా పీవీ పాలనా కాలంలో పురుడు పోసుకున్న సంస్కరణల ఫలాలే. జాతీయ ఉపాధి హామీ పథకానికి మూలం పీవీయే. ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణలు తెచ్చింది ఆయనే. దేశీయ విధానాల్లో మార్పులు చేస్తూనే విదేశాంగ విధానాన్ని నవ్యపథంలో నడిపించిన ఘనత పీవీదే. భారత్కు అణ్వస్త్ర బలాన్ని అందించి అజేయ శక్తిగా మార్చారు. పంజాబ్లో శాంతిని సుస్థిరం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో సామరస్య వాతావరణాన్ని నెలకొల్పారు. జమ్మూ కశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కృషి చేశారు. ఎన్ని సంస్కరణలు చేసినా విద్య, వైద్య రంగాలను మాత్రం ప్రభుత్వమే నిర్వహించాలని పీవీ ఎప్పుడూ చెప్పేవారు. ఆదాయాన్ని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయడం అనేది పీవీ నుంచే మొదలైంది. 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించిన పీవీ ఉస్మానియా యూనివర్సిటీ, బాంబే, నాగ్పూర్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. స్వాతంత్రోద్యమం సమయంలో దేశం కోసం పోరాడారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి పూర్తిస్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1957-77 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. మంత్రి పదవులు చేపట్టారు. 1971 నుంచి 1973 వరకు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1991లోనే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్న రాజీవ్ గాంధీ హత్య ఆయన రాజకీయ నిర్ణయాన్ని మార్చేసింది. 1991 నుంచి 1996 వరకు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. దేశ ప్రధాని పదవి చేపట్టిన తొలి దక్షిణాది ఏకైక తెలుగు వ్యక్తిగా పీవీ అరుదైన ఘనత సాధించారు. నెహ్రూ, గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా కాంగ్రెస్ నుంచి ప్రధానిగా ఎన్నికైన తొలి వ్యక్తి కూడా ఆయనే. 1991లో నంద్యాల లోక్సభ స్థానం నుంచి ఏకంగా 5 లక్షల మెజారిటీతో విజయం సాధించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. రాజనీతిజ్ఞుడే కాదు, విశిష్ట పండితుడు, మేధావి కూడా. భారతీయ భాషలన్నీ ఆయనకు కొట్టిన పిండి. హిందీ పద్యాలను, పుస్తకాలను అనువదించడంలో దిట్ట. తెలుగులో సుప్రసిద్ధ నవల 1000 పడగలను సహస్రఫన్ పేరుతో హిందీలోకి అనువదించారు. సంస్కరణవాదిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు అందుకుని దేశం మెచ్చిన రాజకీయవేత్తగా చిరస్మరణీయంగా నిలిచిపోయిన పీవీకి భారతరత్న రావడం యావత్ తెలుగు జాతి గర్వించదగ్గ విషయం.